ఎమ్మెల్యేకి, ఎంపీ విజయనగరం గారికి, ఇక్కడికి వచ్చిన కలెక్టర్ గారికి అందరికీ హార్టీ వెల్కమ్ సార్. హాట్ స్ప్రింగ్స్ లడఖ్లో ఎక్కడైతే ఉందో అక్కడ సిఆర్పిఎఫ్ ట్రూప్స్ పైన చైనా ట్రూప్స్ ఎప్పుడైతే అటాక్ చేసి అక్కడ కొంతమంది సిఆర్పిఎఫ్ ట్రూప్స్ చనిపోయారో దానికి సంబంధించి మనము దానికి గుర్తుగా ప్రతి సంవత్సరం అక్టోబర్ 21వ తేదీన పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం అనేది జరుపుకుంటాము. అలాగే ఈ సంవత్సరంకు సంబంధించి మనకి టోటల్గా దేశవ్యాప్తంగా 191 మంది పోలీసులు, అంటే డిఫరెంట్ యూనిఫామ్, అది సిఆర్పిఎఫ్ కావచ్చు, సిఐఎస్ఎఫ్ కావచ్చు, ఐటీబీపీ, ఎస్ఎస్టీ అది లోకల్ పోలీస్, వీళ్ళకందరికీ సంబంధించి టోటల్గా 191 మంది చనిపోవడం జరిగింది. అలాగే మన రాష్ట్రానికి సంబంధించి టోటల్గా 2 వ్యక్తులు చనిపోవడం జరిగింది. ముందుగా ఇక్కడ చనిపోయిన అందరికీ ఈరోజు ఈ అక్టోబర్ 21 సందర్భంగా మా శ్రీకాకుళం పోలీస్ తరఫున నివాళులు అర్పిస్తున్నాం. వాళ్ళ కుటుంబాలకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము. మనకి ఈ అమరవీరుల సంస్మరణ దినం ఈ అక్టోబర్ 21 నుంచి అక్టోబర్ 31 వరకు గవర్నమెంట్ ఆదేశాల ప్రకారం డిఫరెంట్ ప్రోగ్రామ్స్ అనేది చేయడం జరుగుతుంది. అది ఎస్ఐ కాంపిటీషన్స్ కావచ్చు, కల్చరల్ యాక్టివిటీస్ కావచ్చు, అండ్ ఈ పోలీస్ త్యాగాలను గుర్తు చేసేలా ఈ షార్ట్ ఫిల్మ్స్ కావచ్చు, మూవీస్ కావచ్చు, అలానే బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కావచ్చు, ఇవన్నీ కండక్ట్ చేయడం జరుగుతుంది. అక్టోబర్ 31 మన యూనిటీ దివస్ ఏదైతే ఉందో ఆ సందర్భంగా మనం ఈ ప్రోగ్రామ్స్ని కంక్లూడ్ చేయడం జరుగుతుంది. ఈ 10 రోజుల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, పోలీస్ సంవత్సరం మొత్తం ఎంతో కష్టపడుతూ ఉంటారు. వాళ్ళ ఉద్యోగ ధర్మంలో కావచ్చు, కుటుంబాలకి దూరంగా ఉండి రకరకాల సమస్యలతో, పర్సనల్ సమస్యలు కావచ్చు లేదా ప్రొఫెషనల్గా కావచ్చు, ఆ కష్టాలు పడుతూ ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. ఈ 10 రోజులు ఆ పోలీస్ యొక్క త్యాగాలు, వాళ్ళ కష్టాన్ని గుర్తు చేసేలా, ప్రజలకి తెలియజేసేలా చేయడం అనేది ఈ ముఖ్య ఉద్దేశం ఈ ప్రోగ్రామ్స్ యొక్క. మన శ్రీకాకుళం పోలీస్కి సంబంధించి టోటల్గా పోయిన 1 సంవత్సరం కాలంలో ఈ వెల్ఫేర్ పరంగా డిఫరెంట్ ప్రోగ్రామ్స్, స్టేట్ వైడ్ ప్రోగ్రామ్ ఏదైతే ఉంది ఆరోగ్య భద్రత, అంటే మన హెల్త్కి సంబంధించి ఆల్మోస్ట్ ఒకటి కూడా పెండింగ్ లేకుండా ఎవరికైతే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ క్లియర్ చేసి వాళ్ళకి మనకి ప్రొసీజర్ ప్రకారం ఏవైతే మనకి హాస్పిటల్స్ ఖర్చులు మనకి ఆరోగ్య భద్రత తరఫున మనము పే చేస్తామో అవన్నీ పే చేయడం జరిగింది. అలాగనే భద్రతా తరఫున టోటల్గా 5 ఫ్యామిలీస్కి 20 lakhs ఎవరైతే ఈ లోన్స్ అప్లై చేసుకున్నారో వాళ్ళకందరికీ ఇవ్వడం జరిగింది. ఇది కాకుండా మన జిల్లా వారికి సంబంధించి మన పోలీస్ అందరూ కలిసి ఒక కోఆపరేటివ్ సొసైటీగా ఫామ్ చేసుకొని అందులో పర్సనల్ లోన్స్ కావచ్చు, లేదంటే హోమ్ లోన్స్ కావచ్చు, ఇవన్నీ తీసుకుంటూ ఉన్నారు. ఇది ప్రతి నెల కనీసం ఒక 10 మందికి వచ్చేలా చూస్తున్నారు. వాళ్ళకి ప్రతి ఒక్కరికి అది ఎంతైతే అప్లై చేసుకుంటారో 10 నుంచి 15 మందికి అది 10 పైసల ఇంట్రెస్ట్ తోటి, అంటే చాలా తక్కువ వడ్డీకి అది ఇవ్వడం అన్నది జరుగుతుంది. సో దట్ అది మన ఫ్యామిలీస్కి హెల్ప్ అవుతుందని చెప్పి. ఇది కాకుండా మనకి ఆంధ్రప్రదేశ్ పోలీస్ తరఫున పోలీస్ శాలరీస్కి సంబంధించి డిఫరెంట్ బ్యాంక్స్ తోటి ఎంఓయూస్ చేసుకోవడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్బీఐ బ్యాంక్ ఏదైతే ఉందో దాంతో మన శాలరీ అకౌంట్ ఆ బ్యాంక్లో ఉంటే మనకు అనుకోని సంఘటన ఏదైనా జరిగినప్పుడు, అది యాక్సిడెంట్ కావచ్చు లేదా చనిపోవడం కావచ్చు జరిగినప్పుడు దానికి అప్ టు 1 crore వరకు మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇది కాకుండా యాక్సిస్ బ్యాంక్ తోటి, హెచ్డిఎఫ్సి బ్యాంక్ తోటి కూడా మనకి ఎంఓయూస్ ఉన్నాయి. దీంతో పాటుగా ఈ సంవత్సరం నుంచి మనకి మళ్ళీ గ్రూప్ అండ్ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఏదైతే ఉందో అది కూడా రెన్యువల్ చేయడం జరిగింది. సో ఇది మొత్తం అన్ని పోలీస్ యూనిఫామ్లో ఎవరైతే ఉన్నారో కానిస్టేబుల్ టు అడిషనల్ ఎస్పీ వరకు అందరికీ ఇది అప్లై అవుతుంది. ఇది కాకుండా మనకి పోయిన సంవత్సరం కాలంలో చనిపోయిన వ్యక్తుల కుటుంబాలకి సంబంధించి టోటల్గా 6 మందికి ఈ కంపాషనేట్ అపాయింట్మెంట్స్, అంటే జూనియర్ అసిస్టెంట్ జాబ్స్ ఏవైతే ఉంటాయో అవి ఇవ్వడం కూడా జరిగింది. వీటితో పాటుగా రెగ్యులర్గా మనకి ఈ స్కాలర్షిప్స్ కావచ్చు, అంటే మన ఎడ్యుకేషన్కి సంబంధించి పిల్లలకి ఏదైతే స్కాలర్షిప్స్ ఇవ్వాలో అవి కూడా కంటిన్యూస్గా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇది కాకుండా మనకి ప్రతి ట్యూస్డే అండ్ ప్రతి ఫ్రైడే పోలీస్ మెన్కి సంబంధించిగా మనకి గ్రివాన్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి పర్సనల్ ఇష్యూస్ కానివ్వండి,